20 ఏళ్ల వయసు దాటిన తర్వాత కూడా ఇంకా పింపుల్స్ వస్తున్నాయా? ఆర్ పీరియడ్స్‌కి ముందు వెనక ఎక్కువగా పీరియడ్స్ వస్తున్నాయా? ఇది మీ అండర్‌లయింగ్ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల అవ్వచ్చు. హలో అండి, నా పేరు డాక్టర్ రవ్లి యల్లమంచిని, చీఫ్ డర్మటాలజిస్ట్, నియా డర్మటాలజీ అండ్ ఎస్థెటిక్స్. ఇవాళ అడల్ట్ ఏజ్‌లో వచ్చే పింపుల్స్ ఆర్ పీసీఓడి వల్ల వచ్చే పింపుల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సాధారణంగా మొటిమలు మన ఆయిల్ ప్రొడక్షన్, ఆయిల్ గ్లాండ్స్ నుంచి ఎక్కువగా ఉండటం వల్ల వస్తూ ఉంటాయి. ఇది ఎక్కువగా హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల జరుగుతుంది. ఈ చేంజెస్ అన్ని టీనేజ్లో చాలా కామన్గా చూస్తాం. ఇవే పింపుల్స్ టీనేజ్లో కాకుండా అడల్ట్ ఏజ్లో వస్తున్నా, టీనేజ్ నుంచి కంటిన్యూస్గా అడల్ట్హుడ్లో కూడా పింపుల్స్ కంటిన్యూ అవుతున్నా, ఆర్ ఎక్కువగా లోవర్ ఫేస్లో ఆర్ మొహంలో కింద భాగంలో ఎక్కువ పింపుల్స్ చూస్తున్నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందేమో అన్నది మనం చూడాల్సి ఉంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే మొటిమలు ఎక్కువగా పెద్దవగా, రెడ్గా అండ్ గడ్డల్లాగా వస్తూ ఉంటాయి. మీరు చూస్తే ఈ పింపుల్స్ అనేవి ఎక్కువగా మొహంలో కింద భాగంలో ఆర్ లోవర్ ఫేస్లో వస్తూ ఉంటాయి. ఆడవారిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆర్ మోస్ట్ కామన్ కాజ్ పీసీఓఎస్ ఆర్ పీసీఓడి. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటే ఏంటంటే, ఓవరీస్లో మనకి చిన్న వాటర్ బబుల్స్ లాంటి ఫ్లూయిడ్ ఫిల్డ్ సాక్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల మన బాడీలో మేల్ హార్మోన్ ఆర్ ఆండ్రోజిన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. దీనికి పింపుల్స్కి ఆర్ మొటిమలకి లింక్ ఏంటంటే, మన ఆయిల్ గ్లాండ్స్ అనేవి ఎక్కువగా మేల్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటాయి. ఈ మేల్ హార్మోన్ ఆర్ ఆండ్రోజన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వటం వల్ల మన ఆయిల్ గ్లాండ్స్ కూడా హైపర్ యాక్టివ్ అయ్యి మొటిమలు అనేవి వస్తాయి. పీసీఓడి ఉన్న వాళ్ళల్లో మొటిమలతో పాటు వేరే కొన్ని సిమ్టమ్స్ కూడా ఉండొచ్చు. అన్నిటికంటే ఎక్కువగా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవ్వటం, ఫేస్ మీద థిక్గా హెయిర్ గ్రోత్ రావటం, ఆర్ వెయిట్ గెయిన్ అవ్వటం, ఆర్ ఎంత ట్రై చేసినా వెయిట్ తగ్గకపోవటం అనేది కామన్గా చూసే సిమ్టమ్స్. దీనితో పాటు ఫేస్ నల్లగా అవ్వటం, మెడ చుట్టూ స్కిన్ ఫోల్డ్స్లో స్కిన్ అనేది నల్లగా అవ్వటం అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అడల్ట్ ఏజ్లో కూడా ఈ మొటిమలు అనేవి కంటిన్యూస్గా వస్తూ ఉంటే ప్లీజ్ ఒక క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ని విజిట్ చేయండి. దానితో డాక్టర్ మీకు ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, పీసీఓడి ఉందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని టెస్ట్ని అడుగుతారు. కొన్ని బ్లడ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా చేయాల్సి ఉంటుంది. ఈ రిపోర్ట్స్ బట్టి మీకు కనుక పీసీఓడి ఉంటే డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. పీసీఓఎస్ అనేది ఒక లైఫ్ స్టైల్ కండిషన్. సో ట్రీట్మెంట్ అనేసరికి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేది లైఫ్ స్టైల్ చేంజెస్. ఇందులో ఒకటి హెల్తీ డైట్ తీసుకోవటం, రెండోది ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండటం. హెల్తీ డైట్ అనేసరికి మెయిన్గా ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ లైక్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అనేవి తగ్గించాల్సి ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ అంటే మన హార్ట్ రేట్ అట్లీస్ట్ ఒక 120 to 140 వరకు వెళ్ళే అంత యాక్టివిటీ ఏదో ఒకటి మనం చూస్ చేసుకోవచ్చు. అది మీ డాన్సింగ్ అయినా, రన్నింగ్ అయినా, వెయిట్ లిఫ్టింగ్ అయినా, ఎలాంటి యాక్టివిటీ అయినా పర్లేదు. బట్ ఈ యాక్టివిటీని మినిమం వారంలో ఒక 5 రోజులు 40 minutes వరకు చేయాల్సి ఉంటుంది. సివియర్ కేసెస్లో పీసీఓడి ఉన్నప్పుడు ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో పాటు కొన్ని మెడికేషన్స్ కూడా అవసరం పడుతుంది. మోస్ట్ కామన్గా మేల్ హార్మోన్ లెవెల్ని తగ్గించే మెడికేషన్, కాంట్రసెప్టివ్ పిల్స్, అలాగే ఇన్సులిన్ సెన్సిటైజింగ్ మెడికేషన్స్ లాంటివి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయొచ్చు. ఈ మెడికేషన్స్ పర్మనెంట్గా తీసుకోవడానికి కాదు, ఇవి యూజువలీ ఒక కిక్ స్టార్ట్ ప్రాసెస్ లాగా మన బాడీని రీసెట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. దీన్ని మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మొటిమల కోసం పీసీఓడిని కంట్రోల్లో ఉంచుకుంటూనే స్కిన్ కేర్ అనేది కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దీంట్లో ఒక బేసిక్ అండ్ కన్సిస్టెంట్ ఒక ఫేస్ వాష్, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ వాడుతూ పింపుల్స్ని తగ్గించే క్రీమ్స్ కూడా వాడాల్సి ఉంటుంది. ఒకవేళ పింపుల్స్ కానీ చాలా సివియర్గా ఉంటే డాక్టర్ మీకు రెటినాయిడ్స్ లాంటి ఓరల్ మెడికేషన్ సజెస్ట్ చేయొచ్చు. ఇవే మొటిమలు సివియర్గా ఉన్నప్పుడు మీరు క్లినిక్లో కూడా కొన్ని ప్రొసీజర్స్ ఆప్ట్ చేసుకోవచ్చు. కెమికల్ పీల్స్ లైక్ సాలిసిలిక్ యాసిడ్ లాంటివి చేయించుకున్నప్పుడు మీ మొటిమల సివియారిటీ తగ్గి మచ్చలు అనేవి కూడా పోతాయి. అల్టిమేట్గా మీకు పీసీఓడి వల్ల మొటిమలు వస్తున్నాయి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్, ఒక కన్సిస్టెంట్ స్కిన్ కేర్ రొటీన్, మీ డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ అండ్ ఆల్సో క్లినిక్లో చేసే ప్రొసీజర్స్ వల్ల మీ మొటిమల్ని 100% కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఆర్ మీకు పీసీఓడికి, స్కిన్కి సంబంధించి ఏమైనా క్వెరీస్ ఉంటే కింద కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.